హాయ్, వెల్కమ్ టు ఎస్ఎస్కే క్రాఫ్ట్స్. ఈరోజు పూజా గదిని ఆర్గనైజ్డ్గా ఎలా సర్దుకోవాలో చూసేద్దాం. అలాగే దీనివల్ల టైం సేవింగ్, అదేవిధంగా బడ్జెట్ కూడా సేవింగ్ అనే చెప్పుకోవచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఆర్గనైజ్డ్గా చూసారు, ఈ ర్యాక్ ఎంత అన్ని గజిబిజిగా అయితే అనిపిస్తున్నాయి కదా. దీన్ని ఇప్పుడు మనం క్లీన్గా చేసేసుకుందాం. క్లీన్గా చేసుకున్న తర్వాత ఇందులో న్యూస్ పేపర్ వేసేసుకోండి. న్యూస్ పేపర్ వేసుకోవడం వల్ల ఏవైనా పొడులుగా పడతాయి కదా, కుంకుమ, పసుపు, విభూది, ఇవన్నీ పడిన 15 రోజులకు ఒకసారి మనం పేపర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ పితాంబరం నేను ఇత్తడివి తోమడానికి ఉపయోగిస్తూ ఉంటాను. సో అది ఒక పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక ఈ వీడియో మొత్తానికి మనము ఆర్గనైజర్గా ఏమి పాటిస్తే బెస్ట్ అనేది చూద్దాం. ఇక ఇది పికిల్ బాటిల్ అండి. దీనికి క్యాప్ పోయింది ఎక్కడో, కానీ నేను ఊరికే ఎందుకు పోవాలి, చూసేదానికి కూడా నీట్గా ఉంటుందని దీన్ని చూజ్ చేసుకున్నాను. ఇందులో ధూపం వేసి పెట్టేసుకున్నానండి. ఆయిల్ బాటిల్, మనకి ఆముదం ఉంటుంది కదా, ఆయిల్ బాటిల్, సాంబ్రాణి కడ్డీలు, ఇవన్నీ కూడా ఒక ప్లేస్ చేసేసుకున్నాను. మనకి దీపావళి అప్పుడు మాత్రమే కుందులను ఉపయోగిస్తూ ఉంటాము, ఆ తర్వాత పక్కనే పెట్టాలి. వీటన్నిటిని నేను ఇప్పటివరకు కవర్లో పెడుతూ ఉండేదాన్ని, కానీ కవర్ కంటే మనకి ఇలాంటి ఫ్లాట్గా ఉన్న పెట్టే ఏదైనా కార్డ్బోర్డ్ దొరికిందంటే బెస్ట్. శారీస్కి ఇట్లా వస్తూ ఉంటుంది కదా, ఆ కుందులను అన్నిటిని కూడా కార్డ్బోర్డ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఆ ర్యాక్లోనే స్పేసియస్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ప్లేస్ చేస్తాం, దీని మీద మనం మిగతా అన్నీ కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు స్పేస్ చాలా ఎక్కువగా కూడా ఉంటుంది. కాబట్టి ఇది బెస్ట్ ఆప్షన్ నేను అనుకుంటున్నాను. ఈ కుందిని ధూపం వెలిగించడానికి ఉపయోగిస్తాను. దానివల్ల పొడి అంతా అందులోనే పడుతుంది. ఇలా అయిపోయిన తర్వాత నేను కార్డ్బోర్డ్ పెట్టేసుకున్నాను. ఇక కుంకుమ, మనము ఒక్కో టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక్కోటి వస్తూనే ఉంటుంది. ఆ కుంకుమ అంతా కూడా పడేయకుండా అలాగే ఉంచుకుంటాం మనం, పడేయకూడదు అని చెప్పేసి. నేనైతే వాటిని డిఫరెంట్గా ఒక బాక్సులు ఉంటే ఆ బాక్సుల్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. అంటే యూజ్ చేస్తాం కదా, అలాగని నేను తీసుకున్నాను. ఇవి పెట్టుకోవడానికి అని చెప్పేసి పెడుతున్నాను. ఇవి దేవుడికి వాడే కాదు కానీ. ఇక ఈ టిప్ అయితే మీకు బాగా యూజ్ అవుతుందండి. ఇందులో వత్తులు, ఒక చిన్న బాక్స్ తీసుకొని, స్టీల్ బాక్స్, అందులో అన్ని వత్తులు వేసేసుకొని నువ్వుల నూనె పెట్టేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల డైలీ ఉదయాన్నే మనం ఒత్తిని ఒక 15 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. హడావుడైపోతుంది, మనం స్నానం చేసి వచ్చాకే ఒత్తి వేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇదనుకోండి, నానుంటాయి కాబట్టి స్నానం చేసి వచ్చి వేసుకున్నా మనకి హడావుడు ఉండదు. ఒక 20 మినిట్స్ సేవ్ అయినట్లే కదండి. అదేవిధంగా ఈ బియ్యము గ్లాస్లో పోయడం అనేది మనకి ఎప్పటి నుంచో తెలుసు, నాకైతే, మీకు తెలియదు. నాకు మామూలుగా అయితే ఇక్కడ మనం ఇవి అగరబత్తి పెట్టడానికి వేరే కుందులను యూజ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇదైతే మనకి ఈజీ అయిపోతుంది. 5 ఒకేసారి గుచ్చేస్తాం. టైం సేవింగ్ కూడా అని చెప్పొచ్చు. అలాగే బడ్జెట్ కూడా, మనకు కొనే పని లేదు కదా, అలా అని. ఇక ఇవైతే నాకు తాంబూలం ఇస్తూ ఉంటారు కదా, ఆ తాంబూలం ఇచ్చినవన్నీ ఇంతకుముందు నేను కవర్లో ఉంచేదాన్ని. నాకు ఇప్పుడు ఐస్ క్రీమ్ బాక్స్ అవుతుంది కదా, ఎందుకు దాన్ని వేస్ట్ చేయడం అని చెప్పేసి ఆమెకి అన్నీ అలా వచ్చిన పసుపు కుంకుమ ప్యాకెట్స్, అలాగే అవి పసుపు కొమ్ములు, కుంకుమ, మనం వాడనివన్నీ ఇందులో పెట్టేస్తున్నాను. ఇక్కడ మనం పసుపు కుంకుమ పెడతారు కదా, అవి మనం వేరే వాళ్ళకి పెట్టకూడదని నేను ముగ్గుకి ఇలా యూజ్ చేస్తానన్నమాట. ఇక ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత మనకి నచ్చిన విధంగా మనము ఆర్గనైజ్ చేసుకోవాలి. ఎలా సర్దుకుంటే ప్లేస్ తక్కువ యూటిలైజ్ అవుతుంది థింగ్స్ పెట్టడానికి అని చెప్పేసి చూసుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల మిగతా స్పేసియస్గా కనిపిస్తుంది. ర్యాక్ అంతా కూడా ప్లెజెంట్గా ఉంటుంది. మనం పూజ చేసుకుంటున్నప్పుడు గజిబిజిగా కూడా అనిపించకుండా ఉంటుంది. అలాగే డైలీ వాడే వస్తువుల్ని ముందు వైపు పెట్టుకోండి, వాడము ఇవి అనేవి బ్యాక్ ఎండ్ పెట్టుకోండి. అప్పుడు మిగతా థింగ్స్ ఏవి కూడా డిస్టర్బ్ అవ్వవు. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.